గత 4 రోజుల క్రితం ఇక్కడ అతి భారీ యాక్సిడెంట్ అంటే మన అనకాపల్లి రైల్వే గటర్ని ఇప్పటికి గత సంవత్సరంలో 4 సార్లు జరిగినప్పుడు గటరు పడిపోయి దానికి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కావున దాని మీద ఓటర్ విజయవంతంగా వహించకుండా ఈరోజు మొన్న జరిగిన యాక్సిడెంట్లో అది గట్ర పడిపోవడం వల్ల ఈరోజు గట్టించి వాళ్ళే ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు పెట్టి ప్రజలు కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారు. దాన్ని ఒక్కసారి ఆలోచన చేసి మన స్థానిక ఎమ్మెల్యే గారు, మన కొత్త రామకృష్ణ గారు, మన ఎంపీ గారు విజయ రమేష్ గారు అవన్నీ దీన్ని వాళ్ళు తీసుకెళ్ళి మా విజయరామరాజులో ఉన్న కూటమి నాయకులందరూ కూడా దీన్ని తగు చర్యలు తీసుకుంటారని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. దీన్ని ఎప్పుడు కూడా మా పట్టణ అధ్యక్షుడు మన జానకిరామరాజు గారు మా 82వ వార్డుని ఎంతో దాన్ని అభివృద్ధి చేశారు. కానీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల కాలం అయింది. ఈరోజు ప్రజలను ఇబ్బంది పరిచే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారో తప్ప మా వార్డును అయితే ముందుకైతే నడిపించలేదు కూటమి. దయచేసి ప్రజల మీద దృష్టి సారించి మాకు న్యాయం చేయవలసిందిగా మా మీడియా సోదరుల ద్వారా నేను తెలియజేస్తున్నాను.